చెప్పండమ్మా ఎట్లుంది? చాలా బాగుందమ్మా, చాలా హ్యాపీ. వెండి బోనము పట్టు వస్త్రాలు సమర్పించాను. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా సమర్పించాను. అలాగే ఆలయ కమిటీ వాళ్ళు నన్ను లాంఛనంగా గౌరవించడం జరుగుతుంది. ఆనందంగా ఉంది. ఒక తెలంగాణ ఆడబిడ్డ అయినందుకు చాలా గర్విస్తున్నాను. అలాగే శివశక్తిగా బోనాలు అమ్మవారికి సమర్పించే భక్తురాల్లాగా చాలా గర్విస్తున్నాను. అరేంజ్మెంట్స్ బాగానే చేశారమ్మా. ప్రతి దేవాలయానికి పోలీస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే శివశక్తులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని. ఇది చాలా ఆనందకరం అండ్ గౌరవాన్ని హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ మేము ఆడపడుచులాగా భావించాలి. సో అలా భావిస్తే ముందు తరాలకి ఇంకా బాగుంటుంది, కల్చర్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? తెలంగాణ ఆడబిడ్డలంటే మినిమం ఉంటుంది. బోనాల పండుగ అంటే మన పండుగ, మన కల్చర్, సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి చాలా గొప్పగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. సో అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి మధుప్రియ? ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ పైన చాలా ఇష్యూస్ రావడం జరిగింది. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లా? నేను ఒక్కటే అంట, దేవుడి విషయంలో, పండుగల విషయంలో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనేది నేను చూడను. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మనే కాబట్టి అందరినీ సలహా చూడాలని కోరుకుంటా. అంతకుమించి అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి అంటున్నా? బాగున్నాయి. సో మా కోసం ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అయింది. సో మా ఛానల్ గురించి, మా వ్యూవర్స్ గురించి మీ నోట ఆ పాట. ఎల్లవే ఎల్లు ఎల్లమ్మ తల్లి ఎల్లు, గల్లు 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 గజ్జల్లు గట్టి ఎల్లు, శివ సత్తులు నెత్తి మీద ఎత్తిన బోనం, రాజులు ఆడినారు ఈ ఆషాఢం.